హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గంగవాయిల కూర పప్పు తయారీ విధానం చూద్దాం. ఇది చపాతీతో కానీ రైస్తో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని శుభ్రంగా కడిగి 1 కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. దీనిలోనే శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న గంగవాయిల కూర, అలాగే 2 టమోటాలని కట్ చేసి వేస్తున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసి కలపకుండా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనం కుక్కర్లో కూడా పెట్టి ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్లో అయితే ఫస్ట్ హైలో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి, కొంచెం పొంగు వచ్చే వరకు. ఇలా ఉడికిన తర్వాత మనం మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 15 లేదా 20 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా పప్పు ఉడికిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. పప్పు ఉడకపోతే మళ్ళీ మరో 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను, రుచికి సరిపడగా ఉప్పు, ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు చింతపండు కొంచెం మెత్తగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చక్కగా పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలండి. వాటర్ ఎక్స్ట్రా ఉంటే వాటర్ తీసి మెదుపుకొని ఆ తర్వాత వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు మెదిపిన తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పప్పులో ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది గంగవాయిల కూర పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.